Hi guys, welcome back to our channel. Welcome back to another video. సో ఫస్ట్లీ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈజ్ వాట్ మై డే అంటే ఈరోజు నేను ఏం తిన్నాను అనేసి నేను అలా లంచ్ రొటీన్లో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఈరోజు అయితే నేను అసలు ఏమీ ప్రిపేర్ చేయలేదు, నేను అసలు ఏమీ కుక్ చేయలేదు. ఈరోజు మొత్తం మా మదరే వండి చేసి పెట్టారనమాట నాకు. సో ఇక్కడ మీరు చూసినారు కదా, ఈ ప్లేటింగ్ నా కోసం మా మమ్మీ చేసి నాకు ఇచ్చారు. సో ఈరోజు నా లంచ్ రొటీన్లో వచ్చేసరికి మా మమ్మీ ఆకుకూర పప్పు చేశారనమాట నాకు. నేను ఇప్పుడు కొంచెం నాన్ వెజ్ తినట్లేదు. సో ఈ ఎగ్ ఫ్రై అయితే మా డాడీ కోసం అండి. ఎగ్ ఫ్రై కూడా చాలా డిఫరెంట్గా చేశారు మా మదరు. అండ్ ఇక్కడ పప్పు అయిపోయింది. సో ఇక్కడ పోపు వేసుకుంటుంది మా మమ్మీ. అండ్ ఇక్కడ పోపులోకి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. అండ్ వన్స్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఆకుకూర పప్పు వేసుకొని కొంచెం ఉప్పు కారం వేసేసుకొని కొంచెం సేపు మరగనిచ్చిన తర్వాత పప్పు అనేది రెడీ అయిపోతుంది కదా. సో ఆకుకూర ఫ్రై కూడా మా మదర్ చాలా డిఫరెంట్గా ఈరోజు ప్రిపేర్ చేశారు. నార్మల్ ఎగ్ కాకుండా దాంట్లోకి కొంచెం గ్రీన్ లీఫీ యాడ్ చేశారు. సో కొంచెం ఆకుకూర అలా యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఆకుకూరలో చాలా ప్రోటీన్స్ అండ్ కాల్షియం ఉంటుంది కాబట్టి దాని నుంచి మనకి ఎక్కువగా బాడీకి అందుతుంది. వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఖచ్చితంగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం మంచిది కాబట్టి మా ఇంట్లో అయితే చాలా ఎక్కువగా మేము గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకుంటాము. మోస్ట్లీ ఖచ్చితంగా ట్వైస్కి థ్రైస్ అలా తీసుకుంటూనే ఉంటాము. సో ఇది మా మమ్మీ నా కోసం ప్రిపేర్ చేసిన ఆకుకూర పప్పు. చాలా అంటే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. మా మమ్మీ చేసే పప్పు నాకు చాలా ఇష్టం. బట్ మా మమ్మీ చేతి వంటకి నా చేతి వంటకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఒకరి చేతికి ఒకళ్ళ వంట సో అలా మ్యాచ్ అవ్వదన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఎగ్ ఫ్రై అనేది ఇక్కడ ఆకుకూర ఉడికిపోయిన తర్వాత మా మమ్మీ ఎగ్స్ యాడ్ చేసుకున్నారు. సో లాస్ట్లో పప్పు చూసారా చక్కగా మరిగిపోయింది. సో లాస్ట్లో ఫైనల్గా గార్నిష్ చేస్తున్నారు కొత్తిమీర అండ్ కరివేపాకుతో. ఇంకా నా పప్పు రెడీ అయిపోయింది అండ్ ఇట్స్ లంచ్ టైం ఫర్ మీ. సో పప్పు చూసారా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మమ్మీ చేసిన పప్పు. అండ్ ఇక్కడ మంచిగా కరివేపాకు కొత్తిమీరని యాడ్ చేసేసుకోవడమే. సో యమ్మీ టేస్టీ పప్పు. ఆల్రెడీ మన ఛానల్లో నేను వీడియో అప్లోడ్ చేశాను, మీరు కనుక చూడాలనుకుంటే గో చెక్ ఇట్ అవుట్ గైస్. సో ఇక్కడ వచ్చేసి మన ఎగ్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది అనమాట. మంచిగా ఆకుకూర వేసుకొని ఎగ్ ఫ్రైతో ఎప్పుడన్నా టేస్ట్ చేశారా? సో ఇది కూడా ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ నేను చేశాను. మీకు నా ఛానల్లో అన్ని కర్రీస్ వీడియోస్ ఉంటాయి, మీరు చక్కగా వెళ్ళి చెక్అవుట్ చేయండి అండ్ చూసి ప్రిపేర్ చేయండి. ఇక్కడ ఒక మమ్మీ లాస్ట్లో మొత్తం ఎగ్ అంతా నీట్గా మంచిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు వేసుకొని చేసేసుకుంటున్నారు అన్నమాట. సో వీఆర్ ఆల్ సెట్ టు ఈట్ అవర్ లంచ్ టుడే. మంచిగా ఈరోజు మా డిన్నర్ వచ్చేసి ఆకుకూర పప్పు, గోంగూర పచ్చడి అండ్ ఆకుకూరతో ఎగ్ ఫ్రై అండ్ లాస్ట్లో పాపడ్. సో ఖచ్చితంగా ఏది తిన్నా మనకి మస్ట్ అండ్ షుడ్గా ఏదో ఒకటి నంచుకోవడానికి అనేది డెఫినెట్లీ ఉండాలి. సో ఇక్కడ పాపడ్స్ కూడా ఎంచుతున్నారు మా మమ్మీ. బాయ్ గైస్, సీ యు ఇన్ అనదర్ వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.